ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 మధ్య ధనుసు రాశి వారి వారఫలాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి ఇతరుల మెప్పు పొందే ప్రయత్నమే చేసేటువంటి అప్పులు, రుణ సేకరణ, వస్తు సేకరణ తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని మీరే గొప్పవాళ్లుగా కీర్తింప చేసుకోవడానికి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అటువంటి వాటికి దూరంగా ఉండండి. పనికి మాలిన విషయాల గురించి అతిగా ఆలోచించడము, కొత్త సంబంధాలను నెలకొల్పుకోవాలన్నటువంటి తపన మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, మానసిక వేదనని కలిగించే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు అధికమైనటువంటి ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. ప్రభుత్వ అధికారులు అనవసర ప్రయాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే వారికి తీవ్ర ఒత్తిడి, నిరాశ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. న్యాయశాఖలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాదుల కోసము, గొప్పతనం కోసం మీరు అనేక దాన ధర్మాలు చేస్తారు. దానివల్ల ఆర్థిక నష్టం సంభవించుకునే అవకాశము. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం. ఇతరులకి గొప్ప బహుమానాలు ఇవ్వాలన్న తపన మీకు నష్టాన్ని కలిగించడము. విద్యార్థులకి అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాత్రము లాభము, పోటీ పరీక్షల్లో నష్టము సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారాలనుకున్న ఆలోచన నష్టాన్ని కలిగించడం. ఉన్నత సంస్థలోని ప్రాజెక్టులో మీరు ఉత్తమ స్థాయికి చేరుకోవాలనేటువంటి ప్రయత్నంలో కాస్త శృతి మించి రాగాన పడడం, తెలియని విషయాన్ని కూడా పెద్దవారికి తెలుసు అన్నటువంటి భావనలో, అనగా క్రియేటివిటీ లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుకు చెందినటువంటి కొన్ని విషయాలు అబద్ధాలు చెప్పడం వల్ల ఉన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోండి. దేశ విదేశీయాన ప్రయాణంలో నష్టం, విహారయాత్ర, విద్యాయాత్ర లేదా ఏదైనా విదేశాలకి విద్యా సంబంధ నిమిత్తం ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా సంబంధ సమస్యలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. కాకపోతే వారాంతంలో విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునే అవకాశం, H1B వీసా కూడా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధ శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడం సంభవిస్తుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ శుభమంతా కూడా వారం మధ్యలో బుధ గురువారాల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉండడం, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో కలిసి రావడము బుధ గురువారాల్లో మాత్రమే సంభవం. మిగతా రోజులలో నష్టాన్ని కలిగిస్తుంది. విలువైనటువంటి వస్తువును కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా అనేక రకాల చిత్ర నిర్మాణ కళాకారులకి కాంట్రాక్టర్లకి లాభాలు, వైద్య సంబంధమైన విద్యార్థులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం పొందడము లాంటివి కూడా వారం మధ్యలో సంభవించే అవకాశం ఉంటుంది. కానీ మిగతా రోజులలో కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదనలు, చికాకులు, అనవసర వ్యయాలు, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడము, తీవ్రమైనటువంటి అనవసర ప్రయాణాలు, దేశ విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగించడము, వివాహాది శుభ సంబంధ చర్చలని కూడా వాయిదా పడడము లాంటివి మీకు పూర్తిగా ఇబ్బందిని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాబట్టి తప్పకుండా మీరు రాహు, శని, గురు సంబంధమైనటువంటి అష్టోత్తరనామ పారాయణ, ఆ గ్రహాలకి జపాను చేయించుకోవడం, లేదా దత్తచరిత్ర పారాయణ చేయడం, లేదా అమ్మవారి అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణ లేదా దుర్గాదేవి ఆలయంలో అర్చనలు చేయించడం వల్ల కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. 13, 14, 15 తేదీలలో 6 అంకెను అదృష్టంగాను, 16, 17, 18, 19 తేదీలలో 5, 3, 8 అంకెలను అదృష్టంకలుగా వినియోగించుకోవడం వల్ల
శుభమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి ఆనందమయ జీవితాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.